triplex villas at Kollur, APR Projects. సో పిల్లిగాని ప్రసాద్ థియేటర్లో 21st ఎందుకంటే కామెడీ చిత్రాలు చాలా చూస్తూనే ఉన్నాం కాబట్టి థియేటర్లోనే ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు మీరు? నవ్వు కోసం చూడండి. బ్రహ్మాండంగా రీసెంట్గా ఒక రీజనల్ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతికి వస్తుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ గారిది. అంటే కామెడీకి ఉన్న బలం అదే నిరూపించింది ఆ సినిమా. అవును. అంటే ఇప్పుడు యాక్షన్ మూవీస్ ఎక్కువైపోయినాయి కాబట్టి మధ్యలో వినసొంపైన ఒక గోదావరి గట్టు మీద సాంగ్ చెవులకి వినసొంపుగా వినపడ్డ వెంటనే ఆ సినిమాకి జనాలు పరుగుతుంటూ వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నాం. చాలు. అంటే ఈరోజు ఇన్ని ఫ్రస్ట్రేషన్ల మధ్య మాకు కావాల్సిన నవ్వు అని అడుగుతున్నారు. ఆ సినిమా ద్వారా మళ్ళీ ఒక మెసేజ్ ఇచ్చారు. అంతా స్కోప్ ఉంది కానీ పాన్ ఇండియా మూవీస్ అని పడిపోయారు. అవును. సో మాలాంటి వాళ్ళకి నిజంగా ఒక అదృష్టం అని చెప్పచ్చు. ఈ చిన్న చిన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇటువంటి కామెడీ సినిమాలు చేసుకుంటే డెఫినెట్గా థియేటర్కి జనాల్ని రప్పించవచ్చు. టీజర్కి ఈరోజు మంచి బజ్ వచ్చింది. అవును. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నో డౌట్. ఓకే. సో ఏంటి హీరోగానా లేకపోతే ఏదైనా మధ్యలో ఏదైనా కామెడీ వేషాలు మంచిగా రాజేసాబ్ చేస్తున్నాను. హీరోలు అడిగితే పెద్ద పెద్ద హీరోస్ డేట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి ఒక టాక్ ఉంది బయట. ఏమీ లేదు బ్రదర్, అవంతా కల్పితాలు, అవాస్తవాలు. ఈ రోజు నువ్వు చెప్పినా కూడా ఇప్పుడు తీసేసి డైరెక్ట్గా వెళ్ళి యాక్ట్ చేసి వస్తారు. అంతే. అన్న ఆ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయన్నా అంటే బ్రహ్మాండంగా వెళ్తాను నేను. సో కాబట్టి మీరు చేసిన వాటిలో మీకు నచ్చింది ఏంటన్నా? ఇన్ని మంచి సెకండ్ థాట్ లేదు, ప్రేమ కథా చిత్రమే. అంతే అంతే. అది 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 ఇప్పటికీ అది ఇంకోటి ఏంటంటే దానికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్లో ఉంది. అవును. పిల్లల్లో ఉంది ఆ సినిమా. ఇప్పటికి మీరు అన్నట్లు ఇంకా 100 ఏళ్ళ పోయినా నన్ను గుర్తుపెట్టేది ప్రేమ కథ చిత్రంతోనే. అవును. అన్న ఆ సినిమా అని అంటారు. హీరో కంటే మాత్రం నాకు సప్తరి ఎల్ఎల్బి బాగా ఇష్టం. అది నా పర్సనల్గా ఎందుకో నేను అది బాగా చేశానని నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటా. అట్లేమే భలే చేశాను నేననే. నాకు మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ దొరికింది ఆ సినిమా. ఓకే. సో ఇంత మంచి టెక్నీషియన్స్ అందించిన ప్రతి ఒక్కరు నేను అడుగుతుంటాను, అసలు వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. మీ అమ్మ నాన్న అసలు ఏం చేస్తుంటారు? అసలుకి మా నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్, హ్యాపీగా తిరుపతిలో సెటిల్ అయిపోయారు. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. అంతే, హ్యాపీ, చిన్న లైఫ్, బ్రహ్మాండంగా ఉంది. ఓకే. అసలు ఇండస్ట్రీలోకి ఎప్పుడు మీరు వాళ్ళని తీసుకురాలేదు, వాళ్ళు అసలు ఎప్పుడు కెమెరా కనిపించలేదు? కనిపించేది రాళ్ళు కూడా. వాళ్ళకి అక్కడ తిరుపతి ఆ విలేజ్ అట్మాస్ఫియర్, వాళ్ళ విలేజ్ ఫ్రెండ్స్, ఓకే, వాళ్ళు అది హ్యాపీ వాళ్ళకి అక్కడ. అంతే. అక్కడి నుంచి దగ్గరలో మన విలేజ్. సో తిరుపతిలో ఇల్లు కట్టాం కాబట్టి అక్కడ సెటిల్ చేసాను. వాళ్ళ ఊరు తిరుగుకుంటూ అక్కడ హ్యాపీ. అమ్మ నాన్న 100% హ్యాపీ. మనం ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్కి, ఇప్పుడున్న సిచ్యువేషన్కి డెఫినెట్గా వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఓకే. అంతే. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో అదే ఇంట్లో ఉంటున్నారా? లే ఇల్లు కొనుక్కున్నాను, రెడీ అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది, పర్లే, నో ప్రాబ్లం. ఓకే. సో ఏదైనా కానీ సాటిస్ఫాక్షన్ వేరు. దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఇంకా నేనేం సాధించలేదు, నాకేం లేదంటే తప్పు. 250 రూపాయలు తెస్తానాళ్ళు దిగాము. ఏదో భగవంతుడు అన్నీ ఇచ్చాడు, డెఫినెట్గా సాధించాం. ఈ సాధించే మార్గంలో అప్ అండ్ డౌన్స్ కామన్. దాన్ని అగ్రి చేసి ఓవర్కమ్ చేసి తీసుకోరు కదా, సమస్య లేదు. ఫెయిల్యూర్ వచ్చిందా అంతే. నేను నా సంకల్పం ఎలా ఉంటుందంటే, ఈ రోజు నేను నాన్ వెజ్ తిని 23 years అయింది. ఎందుకు నేను వదిలేసాను నాన్ వెజ్? అంతే నా సంకల్పం. ఇంకా లైఫ్ లాంగ్ నేను నాన్ వెజ్ తినకూడదని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసుకున్నాను. ఈరోజు 23 years అయింది. ఓకే. అంతే, నేను అలా ఉంటాను. అంత సంకల్పం ఉంచుకుంటే నేను అలా అంత ధైర్యంగా ముందుకు నడుస్తాను. ఓకే. సో అలా ఉంటాను. అలా నా మనోధైర్యాన్ని నన్ను నేను నిలుపుకుంటాను. సూపర్. సో అందుకని ఇన్ని సంవత్సరాలు పెళ్లి కాకపోయినా అలానే ఉన్నారు నిబ్బరంగా. చూడండి, అంటే ఉంటాం కానీ గ్లామర్ అయితే లేదు మీలా. అది మా బాధ. అప్పటి నుంచి ఇయర్స్ 25 కదన్నా నీకు. చూడండి, మన ఇప్పుడే బయట వచ్చినప్పుడే 19 అని చెప్పి 5 ఏళ్ళు పెంచేసాడు. 19 ఇప్పుడు? అదే 19 వచ్చారా ఎవరు? అంతే, ఇక్కడే పుట్టాం మేము. ఓకే. ఇక్కడ పుట్టి మా అమ్మ నాన్న మీద చెట్టు పెరిగాం. అదే ఇయర్స్ అండి బాబు. ఆ తలుకు, ఆ బెలుకు, ఇది హైలైట్ అయ్యేటట్టుంది. మా హెయిర్ స్టైల్, సర్లే కానీ కాదు, నిజంగా చెప్తున్నా, సీరియస్. నేను ఏదో సరే ఇంతసేపు కామెడీ చేశాం కానివ్వండి, నువ్వు ఓకే అంటే హీరో పెట్టి సినిమా తీస్తాం. ఓకే, తీద్దాం. సీరియస్ చెప్తున్నా. ఓకే. చిన్న కంటెంట్ ఉంది. ఓకే. నేను ఎందుకంటే ఇంకోటి చెప్తాను బ్రదర్, మీవి 99% ఇంటర్వ్యూలు అన్నీ నేను చూస్తా. ఓకే. ఎందుకు చూస్తాను తెలుసా? మీకోసం చూస్తా. అంటే నువ్వు ఇంటర్వ్యూ చేసే పద్ధతి నాకు బాగానే వస్తుంది. ఆ బిహేవియర్, నీ బాడీ లాంగ్వేజ్, అది బాగుంటుంది. ఆ పక్క వాళ్ళు ఎంత ఒపీనియన్ అనుకున్నా నువ్వు తగ్గవు ఎక్కడ. అట్లంటదా? అంటే ఈ పోలీస్ ఇంట్రాగేషన్ ఉంటుంది చూడు, ఎట్లా చంపి సిఐడి ఇంట్రాగేషన్ కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత చెరువులో గడిపావా పొడి చేసి, అట్లా ఎట్లుంటుంది అనమాట మొత్తం కదా. బట్ సూపర్. అది ఇంకోటి ఏంటంటే, అది ఇష్టం నాకు. అంటే నీకు ఎలా ఉండాలో అలా ఉండాలి. నేను నాలాగే ఉంటాను.
అదే బ్రదర్, అవసరాల కోసం నేను ఉండలేను కదా అసలుకి. నేను అందుకే మీ ఇంటర్వ్యూలు ఎందుకు చూస్తానంటే అసలు ఏంట్రా ఇతను. ఇంకోటి మీరు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ కేటగిరీలు తీసుకొస్తారు. ఎక్కువ చెన్నైలో ఉంటారు కదా మీరు, ఇక్కడ లేరు ఆర్టిస్టులు మీకు, అందరూ ఆడే ఉన్నారు, అందరూ కాబట్టి అటే తిరుగుతుంటారు ఎక్కువ. మళ్ళీ ఎల్లుండి పోతున్నా. ఎవరిని బట్టి బట్ మీ హెల్పింగ్ నేచర్ ఓల్డ్ ఆర్టిస్టులు మీరు తీసుకెళ్ళి అవన్నీ హార్ట్ టచింగ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్రెండ్ నాకు గిరన్న, లైక్ బ్రదర్స్. అండ్ ఆయన హార్డ్ వర్క్, ఆయన చేసే మంచి పనులని నాకు కూడా తెలుసు కాబట్టి స్క్రీన్ మీద పెద్దగా దాన్ని బిల్డప్గా ఆయన చేసుకోరు. బట్ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి అండ్ ఇన్ని విధాలుగా ప్రజల్ని మెప్పిస్తున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ అని చెప్తాను నేను. కమెడియన్, హీరో, ఆర్టిస్ట్ ఇవన్నీ కాదు. సో 21న రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మీకంటూ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఉంది గిరన్న. డెఫినెట్గా మంచి సినిమా తీశారు కాబట్టి సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విష్ యూ గుడ్ లక్ అంటే టీమ్ ఆఫ్ పెళ్లిగాని ప్రసాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.